రైతు రుణమాఫీ సందర్భంగా హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, వీణవంక, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదికల వద్దకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు పోతోందని, ఆ దిశలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీని దశల వారీగా అమలు చేయడంలో భాగంగా మొదటి విడత 1 లక్ష రుణమాఫీ చేయడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతుల వద్దకు చేరుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల గురించి మాట్లాడుతున్న అంశాల గురించి ఆసక్తిగా ఆలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ అనేది రేషన్ కార్డు ఆధారంగా జరగలేదని, రైతులు తమకు ఉన్న భూమిని, కాగితాలను, పట్టా పుస్తకాలను బ్యాంకులో పెట్టి అప్పు తీసుకున్న వారందరికీ రుణమాఫీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపు రుణమాఫీ ఉంటే చేయడం జరుగుతుందని, దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి కోరారు. గత ప్రభుత్వాల మాదిరిగా హామీలు ఇచ్చి మర్చిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ అని రాహుల్ గాంధీ, సోనియా గాంధీల సూచన మేరకు పెద్ద ఎత్తున రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా అమలు చేసి తీరుతామని, రుణమాఫీ విషయంలో బ్యాంకర్లను సైతం విజ్ఞప్తి చేసి తప్పొప్పులు ఉంటే వాటిని సరిచేసి రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. భవిష్యత్ కాలంలో రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రైతు వేదికల వద్ద ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ టీవీలను ఏర్పాటు చేసి అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొని ప్రసంగాన్ని వీక్షించారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ మడగడని నష్టపోతుందని చెప్పి అంత వాస్తవంగా జరుగుతుందని అంచనా సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి కూడా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వత గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి 5 వ్యవసాయ సమస్యలు తెలుసు. ఇదమ్మా ఆర్థిక శాఖ మంత్రి నిలబడ్డము. వ్యవసాయం పండుగ కాదు, వ్యవసాయం పండుగను నిరూపించడం. రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. రైతులు రాజు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకోవడం, ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. మీరందరూ సహకారం ఉండాలి. ఆనాడు సమర్పించిన వాళ్ళకి నా విధంగా ఒకటే మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మా సహకార వ్యవసాయ సమస్యలు తెలుసు. ఇదమ్మా ఆర్థిక శాఖ మంత్రి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో రోజు ముందుకు వస్తున్నాము. ఇది మొదటి. అందుకే 3 తారీఖు నాడు ఫలితాలు ఉంటున్నా, డిసెంబర్ 7 తారీఖు నాడు మేము అధికారులకు ఖాతాలోకి నేరడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయబడి మన వ్యవసాయ శాఖ అధికారులు, మన వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర ఈరోజు మనకు నిలబడ్డము. వ్యవసాయం పండుగ కాదు, వ్యవసాయం పండుగ ప్రభుత్వం ఉన్నది. రైతులు రాజు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకోవడం ఉండబోతుంది. మీరందరూ సహకారం ఉండాలి. ఆనాడు సభలు ఇస్తున్న వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే, ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి